రోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మేము గెలిచిన తర్వాత పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు, ఎంపీ గారు కావ్య గారు, నాగరాజు గారు, మిగతా శాసనసభ్యులు అందరం కూడా జిల్లాలో కొన్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నదని భావించి యూనివర్సిటీ కానివ్వండి, ఎంజిఎం కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, ఇలాంటి మెయిన్ సంస్థల్ని ప్రక్షాళన చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగానే ఈరోజు యూనివర్సిటీకి రావడం జరిగింది. మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా యూనివర్సిటీ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ అది వరంగల్ యూనివర్సిటీ మీద పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయి, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయండి, ఇక్కడ యూనివర్సిటీ పరిస్థితులు ఏంటి, బాగోగులు ఏంటి అనే దాని మీద ఇవాళ అవుట్లైన్స్ మీటింగ్ పెట్టుకోవటం జరిగింది. వచ్చే నెల 23వ తారీఖు రోజు మళ్ళీ కూర్చుంటున్నాం. ఏదో వచ్చినాం అయిపోయింది పోయినాం కాకుండా వచ్చే నెల 23వ తారీఖు రోజు మళ్ళీ కూర్చునేటట్టు ఇవాళ కొన్ని తీర్మానాలు కూడా చేయటం జరిగింది. యూనివర్సిటీ ల్యాండ్స్ విషయంలో నిష్పక్షపాతంగా విజిలెన్స్ ఎంక్వైరీతో పాటు వేయటం జరిగింది. వాటిని ఎంతవరకు వచ్చింది అనే దాని మీద ఒకటి. కొంచెం ల్యాండ్ గతంలో పోలీస్ స్టేషన్కి ఇవ్వటం వలన దాన్ని సుమారు 20 ఎకరాల దాకా అటుపోవటం వల్ల దాంట్లో వారితోటి కూడా చర్చించి ఆ ల్యాండ్ని మనకు అవసరం ఉన్న కాడికి మనం వాళ్ళకి ఇచ్చి మనం తీసుకోవటానికి ఒక తీర్మానం అనేది చేయటం జరిగింది. కాంపౌండ్ వాళ్ళ విషయంలో కానీ ఇతర చాలా విషయాలలో చేయటం జరిగింది. ముఖ్యంగా ఇక మహిళల హాస్టల్స్లలో డైనింగ్ హాల్ గురించే కానివ్వండి, వివిధ వాటి మీద సెంట్రల్ ఫండ్స్కి రావాల్సిన వాటి మీద కావ్య గారు, ఎంపీ గారు మాట్లాడతారు. వాటి గురించి కూడా తేవటానికి ఎవరెవరం ఎట్లా చేయాలి అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి డిపిఆర్ తయారు చేసిన తర్వాత వారి దగ్గరికి 23వ తారీఖు నాడు మరో సమావేశం, ఫైనల్ సమావేశం అయిపోయినాక ఆ లోపల అన్నీ తయారు చేసి ఉంటాయి కాబట్టి మళ్ళా ముఖ్యమంత్రి గారు అందరం వెళ్ళి వీటి మీద సబ్మిట్ చేసి వాటి మీద తీసుకురావడానికి ఒక నిర్ణయానికి రావటం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో ఏదైతే కేసీఆర్ గారు దీక్ష చేసిండ్రో, నిన్న ఆవాస్ దీక్షన ఏదో దీక్ష పెట్టింది కదా, అది దాని యొక్క దీక్ష వెనుక ఉన్న కుట్రాలు తెలుసు, మనకు అన్నీ తెలుసు. దానికి మద్దతు తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మొట్టమొదట మద్దతు తెలిపిందే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు. ఇలా విద్యార్థులు వారు ఎంబట్లేరు ఎవరు కూడా. ఎందుకంటే వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత తిరుగుబాటు ఉండొద్దు, ప్రశ్నించేవారు ఉండొద్దు అని యూనివర్సిటీలని నిర్వీర్యం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలకు దానదత్తం చేసి రిజర్వేషన్లని నిర్వీర్యం చేసి కేవలం మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి వాళ్ళకే పరిమితం అయ్యే విధంగా, ఎందుకంటే యూనివర్సిటీలో నిర్వీర్యం చేస్తే ఎవరు మాట్లాడరు ఇక్కడ ఇక. కాబట్టి అప్పుడు పోరాటం చేసినటువంటి విద్యార్థులు, అప్పుడు యూనివర్సిటీల ఒక్కొక్కరి మీద 50 కేసులు 100 కేసులు పెట్టినటువంటి విద్యార్థులు ఇవాళ ఎవరైనా మీ వెంట ఉన్నారా? ఓ దొంగ దీక్ష చేసింది కాకుండా దిగ్విర్యం చేసి అప్పులపాలు చేసి యూనివర్సిటీని సర్వనాశనం చేసి పారేసిండు. ఇలా ఏం ఫ్యాకల్టీస్ ఉన్నాయి, ఏం అభివృద్ధి చేసిండు, ఏమున్నది అనేది మీ అందరికీ కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు అవపడుతున్నది. ఇవాళ ఇక్కడ ఇలా అసలు తిరుగుబాటు చేయడానికి ఎక్కడ ఏది లేకుండా, నిరసన తెలపడానికే లేకుండా చేసిన ఆ రోజు యూనివర్సిటీలు ఇవన్నీ చేయబట్టే కదా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర. మీ 10 ఏళ్ళల్లా మీరు ఎన్నడన్నా స్వేచ్ఛగా వచ్చి ఇట్లా యూనివర్సిటీలా ఎన్నడన్నా రాజకీయ నాయకులు రివ్యూ పెట్టిందానే ఇవాళ ఎలక్షన్ లేవు, మాకేం లేవు, ఇప్పుడు మీతో పని కూడా ఏం లేదు మాకు. వాస్తవం చెప్పాలంటే మేము అట్లా చేయలే. మేము వచ్చి ఇక్కడికి ఏమేమి అవసరాలన్నా ఏమేమి తీర్చాలి అని మేము ఒక నెల రోజులకి కూడా మేము అందరం కూడా అనుకొని ఇవ్వాలా. ప్రకాష్ రెడ్డి గారికి వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇలా అన్నిటికీ ఉండాలని చెప్పి నాగరాజు గారు మహబూబ్ నగర్ సీఎం గారు ప్రోగ్రాం కూడా ఉండి ఇవ్వాలి మాకు. అంటే విద్యార్థులకు కూడా
విద్యార్థుల సమస్యల మీద కూడా, పార్ట్ టైం వాటి మీద కానీ వీటన్నిటి మీద కూడా చర్చించినాం. త్వరలోనే ఒక నెల 2 నెలల్లో యూనివర్సిటీని కూడా, ఎందుకంటే యూనివర్సిటీని మేము డిస్ప్లే చేస్తే చూస్తే దాని మీద ఎన్ని వనరులు ఉన్న యూనివర్సిటీ ఇక్కడ ఒక కాకతీయ యూనివర్సిటీ అనిపించింది. వెనకటికి వెళ్ళి మనము ఏది వాటి ఏమంటారు ఇంకుడు గుంతలు తిరిగా 14 గుంటలు పెట్టించి దాన్ని ఉన్నాయంట. అది నిజంగా కూడా బయట వాటర్ ఇది చేయకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా దీనికి విస్తరించేటట్టు యూనివర్సిటీకి మనం అవుట్ గోయింగ్ లేదు, ఇన్కమింగ్ లేదు, ఈ కాంపౌండ్లో పట్టించి అవన్నీ కూడా డెప్త్గా చర్చించడం జరిగింది. మేము కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది, వాటిని సంతకాలు పెట్టి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి పోతుంది. మీ ముగ్గురం ఎమ్మెల్యేలము అలాగే గౌరవనీయులు డాక్టర్ కడం కావ్య ఎంపీ గారితో సహా వచ్చి ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో ఉన్న అన్ని ఫ్యాకల్టీస్ కానివ్వండి లేక వివిధ అంశాలపైన కూలంకషంగా చర్చించడం జరిగింది. అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం జరగాలి, ఇంకా ఏం చేయాలి, ఎందుకు ఇంత శ్రద్ధ చూపెడుతున్నామంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చారు, కాకతీయ యూనివర్సిటీని కూడా ప్రక్షాళన చేస్తాను. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ ఏమి మసుగులు ఉన్నాయి, ఎంత భూమి అన్యాక్రాంతమైంది యూనివర్సిటీకి, ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. తప్పనిసరిగా ఆ భూమిని మళ్ళీ యూనివర్సిటీకి తీసుకొచ్చే విధంగా, అలాగే పోలీస్ క్యాంప్ లైన్ వారు కూడా కొంత భూమిని ఆక్రమించడం ఇన్ ద సెన్స్ అప్పుడు ఉన్న పరిస్థితులతోనే అక్కడ పోలీస్ స్టేషన్కు కేటాయించడం జరిగింది. సో దానిపైన కూడా ఇంకొక 10 ఎకరాలు యూనివర్సిటీకి కావాల్సిన బిల్డింగ్స్ కోసం అవసరం ఉన్నదని వారు తీర్మానంలో పెట్టడం జరిగింది. ఇలా పలు అంశాలపైన, అలాగే నాగ్ నుండి ఏం కావాలి, ఇంకపోతే మన ఎవరైతే పార్ట్ టైం లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క జీతభత్యాలు, వారి యొక్క పే స్కేల్ రివిజన్ పైన కానీ అన్ని విషయాలపైన కూలంకషంగా చర్చించాక ఒక డిపిఆర్ తయారు చేయమన్నాం. తయారు చేసినాక దాన్ని తప్పనిసరిగా గౌరవ కడియం కావ్య డాక్టర్ ఎంపీ గారితో, తర్వాత నాయన రాజరెడ్డి గారు, పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు, మీ అందరం ఎమ్మెల్యేలు తప్పనిసరిగా కాకతీయ యూనివర్సిటీ అంటే ఒక హిస్టారికల్ ఉంది. దీనికి ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు, ఉద్యమం చేసిన విద్యార్థులు ఉన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం కొట్లాడి ఎన్నో కేసులలో సోదరులు జైల్లో పోయి వచ్చిండ్రు. సో వారి క్షేమ కోసం, రాబోయే తరాని కోసం అన్ని విధాల, ఈవెన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కొన్ని సమస్యలు చెప్పారు. స్పోర్ట్స్ని కూడా ఈ మన యూనివర్సిటీలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నది కాబట్టి దాన్ని కూడా ఇంకా ఏమేమి కావాలి, వాటికి ఫెసిలిటీస్, పలు అంశాలపైన చర్చించి వీటన్నిటిని కూడా మేము అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఈ యొక్క డిపిఆర్ని సబ్మిట్ చేసి తప్పనిసరిగా విద్యార్థులకు చాలామంది విద్యార్థినులు హాస్టళ్ళలో ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని, అలాగే డాక్టర్ లేకుండా ఉన్నారని వాటిపైన కూడా, తర్వాత మళ్ళీ మన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ పలు కాలేజీలకు అక్కడ హాస్టల్ కావాలని, ఇలా పలు అంశాలు మేము చర్చించి తప్పనిసరిగా అక్కడ హాస్టల్స్ కోసం, ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ కాకతీయ యూనివర్సిటీ మన దేశంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టు పోటీ పడే దిశగా, ఎందుకంటే స్పోర్ట్స్లో కూడా కాకతీయ యూనివర్సిటీకి ఒక హిస్టరీ ఉన్నది. ఆల్ ఇండియా యూనివర్సిటీస్లో 82, 83 ప్రాంతంలో గోల్డ్ మెడల్ తెచ్చిన ఘనత ఈ యొక్క స్పోర్ట్స్ మన కాకతీయ యూనివర్సిటీకి ఉంది. కాబట్టి ఆల్ ఇండియా యూనివర్సిటీలో అలాంటిది మళ్ళీ పునర్దర్శ రావాలని పెద్దలు మా సోదరుడు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో ఒక తుగ్లక్ పాలన అయింది. ఆ తుగ్లక్ పాలనలో మీకు చూశారు ఎట్లున్నారో, అందరు త్యాగాలు చేసి ఉద్యోగాలు లేక ఎంతోమంది విద్యార్థులు గడ్డాలు మీసాలు పెంచుకొని ఏం చేయలేని పరిస్థితులు ఉన్న తరుణంలో మీరందరూ ఆశీర్వదించినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సుమారుగా ఇప్పుడు 50,000 పైచిలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్లీ మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ కూడా టెట్ పైన, తర్వాత వివిధ ఎంప్లాయీస్ పైన కూడా ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ను కాపాడుకునే దిశగా, అలాగే ఈ యొక్క కాలేజీని కూడా కాపాడే దిశగా, యూనివర్సిటీని కాపాడే దిశగా మేము ముందుకెళ్తున్నాం.
సో తప్పనిసరిగా మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని, అలాగే విద్యార్థుల నుండి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు మా దృష్టికి తెస్తే తప్పనిసరిగా వాటిని కూడా మేము కూలంకషంగా పరిశీలించి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఈరోజు ఫస్ట్ మీటింగ్ ఫస్ట్గా అయింది. మళ్ళీ రివ్యూ చేసుకొని తప్పనిసరిగా 2 months or 3 months క్వార్టర్లీ అట్లీస్ట్ ఈ యొక్క కాలేజ్ పైన, యూనివర్సిటీ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ మన యూనివర్సిటీని ఒక మంచి స్థానంలో తీసుకుపోవాలనేది మా యొక్క అభిమతం. గతంలో లాగా ప్రైవేట్ కాలేజీలకు అంటగట్టి ఇక్కడ భూదందాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తప్పనిసరిగా వాటిపైన చర్యలు